ఒకసారి ఈ విషయాన్ని మీరు ఇనండి. మనం రీసెంట్‌లీ చూసే ఉంటాం. హైదరాబాద్‌కి ఒక గొప్ప ఆటగాడు రావడం జరిగింది. అవునా? అతనే లియోనల్ మెస్సీ. ఈ లియోనల్ మెస్సీ గురించి తెలవనటువంటి వారు ఎవ్వరు కూడా ఉండరు ప్రపంచంలో. అవునా? ఇతను ఒక ఫుట్‌బాల్ యొక్క గొప్ప ప్లేయరు. ఇది ప్రపంచానికి మొత్తం తెలుసు. అవునా? అంత గొప్ప ఆటగాడు ఈరోజు మన దేశానికి రావడం చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. అయితే ఇతని కోసం కేవలం 2 నిమిషాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి వినండి. అయితే ఇతను 1987వ సంవత్సరం జూన్ 24గా అర్జెంటీనాలోని రొసారియో అనేటువంటి ఒక చిన్న పట్టణంలో జన్మించడం జరిగింది. ఇతని యొక్క కుటుంబం మధ్య తరగతి కుటుంబం. చాలా పేద కుటుంబం అని చెప్పొచ్చు. ఇతడు చిన్ననాటిలో 11 ఏళ్ల వయసులో ఒక సమస్య బారిన పడడం జరిగింది. నిజంగా అది చాలా బాధాకరం. అంత చిన్న వయసులో ఒక సమస్యకు గురి కావడం అంటే నిజంగా చాలా బాధాకర విషయం. ఆ సమస్య ఏంటిదంటే గ్రోత్ హార్మోన్ సమస్య. అంటే పెరుగుదల ఆగిపోవడం. అతను 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతని యొక్క పెరుగుదల అనేటువంటిది ఆగిపోయింది. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. అరే! ఇంత చిన్న వయసులో నా కొడుకుకి ఇదేం బాధ? నిజంగా నా కొడుకు ఇక పెరగడేమో అని చాలా బాధపడ్డారు. ఆ యొక్క సమస్యని మరి పరిష్కరించాలంటే అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టాలి. కానీ వాళ్ళది మధ్య తరగతి కుటుంబం. డబ్బులు ఎక్కడికెళ్ళి తీసుకొస్తారు? నిజంగా చాలా బాధపడ్డారు. ఆ బాధ అనేటువంటిది, ఆ ఆవేదన అనేటువంటిది మనకు తెలవదు కానీ, ఆ రోజు అనుభవించినటువంటి ఆ తల్లిదండ్రులకు, ఆ పైనున్నటువంటి భగవంతుడికి మాత్రమే తెలుసు. అతనిలో ఉన్నటువంటి ప్రతిభ తెలుసు. అరే! నా కొడుకుకి ఫుట్‌బాల్ అంటే చాలా పిచ్చి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారతాడు అనేటువంటి ఆలోచన వారికుంది. కానీ తనలో ఉన్నటువంటి సమస్యని పరిష్కరించాలంటే వాని దగ్గర డబ్బులు లేవు. నిజంగా చాలా చాలా బాధపడ్డారు. చాలా ఏడ్చారు కూడా. ఎవ్వరు కూడా ముందుకు రాలేరు. అర్జెంటీనాలో ఉన్నటువంటి ఏ క్లబ్ ముందుకు రాలేదు. కానీ అతని ప్రతిభ మెచ్చి ఒక క్లబ్ రావడం జరిగింది. అది బెర్సిలోనా. బెర్సిలోనా ముందుకొచ్చింది. అతని ప్రతిభ చూసినప్పుడు బెర్సిలోనా ఖచ్చితంగా మేమున్నాం. ఈ మెస్సీ కోసం మేమున్నాం. అతనిలో చాలా ప్రతిభ ఉంది. అతని వైద్య ఖర్చులు మొత్తం మేము భరిస్తాం. అతన్ని మేము బాగు చేసుకుంటామని ముందుకొచ్చి అతని కోసం అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు అతని యొక్క సమస్యని పరిష్కరించింది. అలా బాగైన తర్వాత 2004లో మొట్టమొదటిసారిగా బార్సిలోనా క్లబ్‌కి ఆడడం జరిగింది. అలా వెనక్కు తిరిగి చూడలేదు మళ్ళీ. అలా ఆడుతూ, ఆడుతూ ఇప్పటికి 700 ప్లస్ గోల్స్ చేయడం అనేటువంటిది నిజంగా చాలా చెప్పుకోదగ్గ విషయం. 700 ప్లస్ గోల్స్ చేయడం జరిగింది బార్సిలోనా క్లబ్‌కి. అయినప్పటికీ గూడా అతన్ని చాలామంది కూడా విమర్శించేవారు. అర్జెంటీనాలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది కూడా విమర్శించేవారు. అరే! ఇతను కేవలం క్లబ్‌ల కోసం మాత్రమే ఆడతాడు. దేశాన్ని గెలిపించలేడు, దేశం కోసం ఆడడు అని. కానీ వారందరికీ కూడా మాటలతోని సమాధానం చెప్పలేడు. కేవలం చేతలతోటి, కేవలం తన యొక్క ఆటతోని మాత్రమే సమాధానం చెప్పాడు. అది ఎలా అంటారా? కోపా అమెరికా 2021, ఫినాలిజం 2022, ఫీఫా వరల్డ్ కప్ 2022 గెలిసి ప్రపంచానికి అలాగే అర్జెంటీనాలో ఉన్నటువంటి ప్రజలకి తెలియజేశాడు. ఈ యొక్క లియోనల్ మెస్సీ అంటే ఏంటిదో. అలా అందరి గుండెల్లో అతను నిలిచిపోవడం జరిగింది లియోనల్ మెస్సీ. అతని యొక్క జీవితం మనందరికి కూడా ఒక పాఠం చెప్తుంది. అదేంటిదంటే శరీరంలో లోపం ఉండొచ్చు. శరీరంలో లోపం ఉండొచ్చు. కానీ కళల్లో కాదు అని